హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ప్రిపేర్ అవుతున్నారు? ఎంతవరకు వచ్చింది మీ ప్రిపరేషన్? సబ్జెక్ట్స్ అన్నీ సిలబస్ కంప్లీట్ చేశారా లేదా ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారా? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇక నేను చెప్పాను కదా, కిరణ్స్ ఎస్ఎస్సి మ్యాథ్స్ బుక్ ఆర్డర్ చేశానని చెప్పి అది వచ్చేసింది. ఇది వచ్చేసి ఇయర్ ఎడిషను జనవరి 2025ది. చూద్దాము లోపల ఎలా ఉందని. మనకి ఈ బుక్ అన్నిటికీ యూజ్ అవుతుంది. ఎస్ఎస్సి ఆల్ ఎగ్జామ్స్కి, లైక్ ఇవ్వండి ఇక్కడ ఇచ్చారు. సిజిఎల్కి టైర్ 1కి టైర్ 2కి ఇదే యూజ్ అవుతుంది. అండ్ సిపిఓ, ఎస్ఐ, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, కానిస్టేబుల్ జీడీ, ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, డ్రైవర్, ఇలాగా చాలా ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. లోపల చూద్దాం. ఇది ఇక్కడ చాప్టర్ వైజ్ అనాలిసిస్ ఇచ్చారు. అంటే ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చున్నారు అని ఇక్కడ మనం చూడొచ్చు. చాప్టర్ వైజ్ వెయిటేజు అన్ని డీటెయిల్గా ఇచ్చున్నారు మనకి ఇక్కడ. ఇక్కడేమో ఏ ఎగ్జామ్లో ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చారు అనేది ఇచ్చారు. మీరు ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో దాన్ని బట్టి ఇక్కడ చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కాదు, ఇక్కడ టాపిక్ వైజ్ సిజిఎల్లో ఎన్ని క్వశ్చన్స్ ఇస్తున్నారు అని. ఇంకొచ్చేసి ఇది ఇండెక్స్. ఈ బుక్ పర్చేస్ చేయాలి అనుకున్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూడండి, దాన్ని బట్టి ఆర్డర్ చేసుకోండి. ఇది వచ్చేసి ఇయర్ ఎడిషన్ జనవరి 2025. నేను ఇంకా యూజ్ చేయలేదు, నేను ఇంకా టాపిక్స్ నేర్చుకుంటున్నాను. నెంబర్ సిస్టమ్ కాన్సెప్ట్ ఇచ్చేసారు ఫస్ట్. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ అని కూడా ఇచ్చున్నారు. ప్రీవియస్ ఇయర్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ ఇవి ఎన్ని ఉన్నాయి. చాలా ఉన్నాయి నెంబర్స్. చాలా క్వశ్చన్స్ ఉన్నాయి మనకి ప్రాక్టీస్ చేసుకోవటానికి. ఫస్ట్ వచ్చేసి కాన్సెప్ట్ ఇచ్చారు, తర్వాత డెఫినేషన్స్, ఇంపార్టెంట్ పాయింట్స్, రూల్స్ వచ్చేసి లెవెల్ వైజ్ ఇచ్చినట్టున్నారు. అంటే టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4 డిఫరెంట్ లెవెల్ క్వశ్చన్స్. అంటే ఈజీ, మోడరేట్, డిఫికల్ట్ అట్లా ఉంటాయి కదా, అలాను. లేకపోతే డిఫరెంట్ మోడల్స్, అలానే చాలా ఉన్నాయి. ఇవి వచ్చేసి మనం ఓన్గా చెయ్యాలి.
ఆల్ టాపిక్స్ ఉన్నాయి. ఇన్ని పేజెస్, ఈచ్ టాపిక్కి ఇన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకొని ఫార్ములాస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ ప్రాక్టీస్ చేస్తే మనకి స్కోర్ బాగా వస్తుంది. చాలా ఉన్నాయి క్వశ్చన్స్ మనకి దీంట్లో. మీరు చూస్తే అన్ని టాపిక్స్కి ఒకే బుక్, ఇంకే బుక్ అవసరం లేదు మనకి. ఇంకోసారి ఇండెక్స్ చూపిస్తాను. దీంట్లో టోటల్ 11,975 ప్లస్సే ఉన్నాయి క్వశ్చన్స్. బెటర్ నెంబర్ సిస్టమ్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, సింప్లిఫికేషన్, పవర్ ఇండిసెస్, సబ్స్, యావరేజ్, రేషియో అండ్ ప్రపోర్షన్, ఎలిగేషన్, మిక్స్చర్స్. అంటే మీకు కనిపించట్లేదేమో అని చెప్పి ఇంకోసారి చదువుతున్నాను. పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, పైప్ అండ్ సిస్టమ్, టైమ్ అండ్ డిస్టెన్స్, బోట్ అండ్ స్ట్రీమ్, సీక్వెన్స్ అండ్ సిరీస్, ఆల్జీబ్రా, ట్రిగోనోమెట్రీ, జామెట్రీ, మెన్సురేషన్, స్టాటిస్టిక్స్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ, మిస్సెలనస్. ఎన్ని ఉన్నాయి? టోటల్ 24 చాప్టర్స్. నేను ఫస్ట్ యూట్యూబ్లో చెప్పాను కదా ఫ్రీ సోర్స్ అని చెప్పి, వాళ్ళ వీడియోస్ చూసి ఇంకా ఒక కాన్సెప్ట్ కూడా కంప్లీట్ కాలేదు వేరే వర్క్స్ వల్ల. నేను వేరే జాబ్కి కూడా ప్రిపేర్ అవుతున్నా కదా, సో అందుకని ఆ కాన్సెప్ట్ కంప్లీట్ అయ్యాక ఈ బుక్లో నేను క్వశ్చన్స్ అనేటివి ప్రాక్టీస్ చేస్తాను. ప్రాక్టీస్ చేశాక మీకు ఎలా ఉంది బుక్, బిగినర్స్కి యూజ్ అవుతుందా లేదా, లేకపోతే కాన్సెప్ట్ బాగా వస్తేనే యూజ్ అవుతుందా అనేది కూడా చెప్తాను నేను. ఈ కాన్సెప్ట్ ఇక్కడ ఇచ్చిన కాన్సెప్ట్ సరిపోతుందా, లేకపోతే ఇంకా డీటెయిల్గా మనం కాన్సెప్ట్ తెలుసుకోవాలా యూట్యూబ్లో నేర్చుకొని అనేది కూడా చెప్తాను డీటెయిల్డ్గా. నేను ఒక కాన్సెప్ట్ కంప్లీట్ అయ్యాక దీంట్లో ఉండే బిట్స్ అన్నీ ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత డీటెయిల్డ్గా ఇంకో వీడియో చేస్తాను నేను. కావాలనుకున్న వాళ్ళు ఈ బుక్ అమెజాన్లో ఉంది, ఫ్లిప్కార్ట్లో కూడా ఉన్నట్టే ఉంది. నేనైతే అమెజాన్లో పర్చేస్ చేశాను. 600 ప్లస్ ఎంతో అమౌంట్ పడింది. మీకు కావాలనుకుంటే అమెజాన్లో సెర్చ్ చేసి తీసుకోండి. యూస్ఫుల్లే మనకి అన్ని ఎగ్జామ్స్కి. మీరు సీజీఎల్కి ప్రిపేర్ అయినా, ఎంటీఎస్కి ప్రిపేర్ అయినా, లేకపోతే సిహెచ్ఎస్ఎల్ ఇలాగ ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా మనకి ఇది బాగా యూజ్ అవుతుంది. చూడండి, చాలా ఉన్నాయి మనకి ఇక్కడ. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ, బిట్స్ ప్రాక్టీస్ కానీ చాలా ఉన్నాయి. హెచ్ఎస్సి ఎగ్జామ్స్ అన్నిట్లో అడిగిన క్వశ్చన్స్. మనం కాన్సెప్ట్ నేర్చుకొని దీంట్లో ఉన్న బిట్స్ అన్ని ప్రాక్టీస్ చేస్తే అవుట్ ఆఫ్ కొట్టచ్చు స్కోరు. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. డీటెయిల్డ్గా నేను ఇంకో వీడియో కావాలంటే ఇంకో వీడియో చేస్తాను. నేను ప్రాక్టీస్ చేయాలి, ఇంకా ప్రాక్టీస్ చేయలేదు. చేశాక మళ్ళీ చెప్తాను. ఇప్పుడు జస్ట్ ఎవరన్నా తీసుకోవాలనుకుంటే ఈ ఇయర్ ఎడిషను ఎలా ఉంటుంది ఏంటని వీడియో తీశాను. కొత్త ఎడిషన్ వచ్చింది కాబట్టి
మీరు కూడా పర్చేస్ చేసుకోండి. పీడిఎఫ్స్ ఉంటాయి, కానీ బిట్స్ ప్రాక్టీస్ అనేది మనం పీడిఎఫ్లో చూసి చేయలేము, అది కొంచెం కష్టంగా ఉంటుంది. ఇప్పుడు బుక్ వచ్చేసి ఇంత ఉంది, ఇది అంతా పీడిఎఫ్లో చూసి మనం ప్రాక్టీస్ చేసుకోలేము కదా, చాలా టఫ్ ఉంటుంది. అందుకని బుక్ పర్చేస్ చేసుకోండి, యూస్ఫుల్ అవుతుంది మనకి. కిరణ్స్ కానీ పినాకిల్ కానీ ఏదైనా. కాకపోతే దీంట్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి, నేను అందుకని ఇది పర్చేస్ చేశాను. ఇంకా మీ ఇష్టం, ఇది కానీ లేకపోతే పినాకిల్ అయినా కానీ ఏదైనా తీసుకోండి. నేను రైల్వేకి ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతున్నాను కదా, అది దానికి ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది రాసుకొని ఉన్నాను. కొత్తగా ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళు ఎలా ప్రిపేర్ అయితే ఎగ్జామ్ క్రాక్ చేయగలరు అనేదానికి ఒక వీడియో చేస్తాను. నేను అదే ఫాలో అవ్వబోతున్నాను. నేను ఆల్రెడీ కొంచెం ప్రిపేర్ అయ్యి ఉన్నాను, కాకపోతే కంటిన్యూస్గా ప్రిపేర్ అవ్వలేదు. నేను వేరే జాబ్స్కి కూడా ప్రిపేర్ అవుతుండడం వల్ల నాకు టైం కుదరలేదు. ఇక మనకి ఎగ్జామ్స్ తొందరలో ఉన్నాయి కాబట్టి సీజీఎల్ వచ్చేసి జూన్ ఎండింగ్, జూలై ఈ మంత్స్ లోపు ఉంటుంది. మనకి మార్చ్, ఏప్రిల్, మే 3 months ఉన్నాయి మన చేతిలో. ఈ 3 months మనం ఎలా యూస్ చేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. మీకు ఏ వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.